హాయ్ వ్యూయర్స్, ఈరోజు ఒక చిన్న కథతో స్టార్ట్ చేసుకుందాం. దర్పణం, సత్య దర్పణం. అంటే ఈ స్టోరీ ఏంటి అంటే, ఒక చక్రవర్తి ఉన్నాడంట. ఆ చక్రవర్తితో పాటు అతని స్నేహితుడైన ఒక యువ సన్యాసి ఉన్నాడంట అండి. సన్యాసి ఏం చేశాడు, దేశ పర్యటనకు వెళ్ళాడు. వెళ్ళి సంవత్సరాలు వెళ్ళాడు. అతను యువకుడిగా ఉన్నప్పుడు వెళ్ళాడంట. వచ్చేవరికి అతను వృద్ధుడై వచ్చాడట. అయితే వచ్చిన తర్వాత అతన్ని రాజా దర్బారులో అందరూ కూడా సన్మానం చేసి చాలా బాగా అతన్ని ఆహ్వానించారంట. ఆహ్వానిస్తే అతను అందరికీ కూడా నమస్కరించి తర్వాత రాజదర్బారుకు చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఏమైంది, రాజు ఏమడిగాడంట అంటే, నువ్వు మన దేశం యొక్క ప్రతిష్టని, మన దేశంలో ఉన్న సంస్కృతిని మొత్తం ప్రపంచమంతా తెలపడానికి వెళ్ళావు కదా, నా కోసం ఏం తెచ్చావు అన్నాడట. అయితే అప్పుడు యువ సన్యాసి ఏమన్నాడంట అంటే, నీ దగ్గర లేనిది నాకు అక్కడ ఏది కనపడలేదు, నేను నీకోసం తేవడానికి నాకు ఏమీ కూడా ప్రసిద్ధమైన బహుమానాలు ఏవి దొరకలేదు, నాకు దొరికింది ఒక చిన్న వస్తువు మాత్రమే అన్నాడట. అది కూడా ఆ రోజు ఇవ్వలేదంట అండి. యువ సన్యాసి కాదు, వృద్ధుడైన సన్యాసి. ఆ రోజు ఇవ్వకుండా, నీకోసం నేను ఈ సంచిలో పెట్టుకొని వచ్చాను, సో ఇస్తాను, ఇది నిదానంగా అన్నాడట. అయితే అలాగే రాజు వెయిట్ చేశాడంట. మరుసటి రోజు అడిగాడంట, ఏం ఏం తెచ్చావు నాకు ఇవ్వు అని. అయితే ఒక సంచిలోంచి చిన్న అద్దాన్ని తీసుకొచ్చి ఇచ్చాడంట అండి యువ సన్యాసి రాజుకి. ఇస్తే రాజు చూసి ఇది తెచ్చావా నా కోసం, అంత దూరం వెళ్ళి ఇదే ఎందుకు తేవాలనిపించింది అన్నాడంట. అయితే యువ సన్యాసి అన్నాడంట, నిన్ను నువ్వు చూసుకో అద్దంలో. అంటే భగవంతుడు కనపడతాడు నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు అద్దంలో. అంటే ఎవరైతే వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకుంటారో వారే భగవంతుడు అని చెప్పాడంట సన్యాసి. అయితే ఆ రాజుకి అప్పుడు అర్థం కాలేదంట ఎందుకు అలా చేశాడో. తర్వాత అతను సాధన చేసి తర్వాత కొన్ని